మానవ జీవన గతికి, సూర్యగమనానికి, కాలచక్ర భ్రమణానికి సంక్రాంతి పండుగకి ప్రత్యక్ష సంబంధం ఉంది. సూర్యుడి దశను మకర సంక్రమణం ప్రభావితం చేస్తుంది. ప్రకృతికి మనకు ఉన్న అవినాభావ సంబంధాన్ని సంక్రాంతి ఆవిష్కరిస్తుంది. ప్రకృతి హితకరమైన జీవన విధానాన్ని అవలంబించడం ద్వారా ప్రకృతి నుంచి సానుకూలతను సర్వదా స్వీకరించవచ్చని సంక్రాంతి సందేశమిస్తుంది. సంక్రాంతి తెలుగింటి ఆచారాలు నిండుగా మెండుగా కనువిందుగా కలబోసుకున్న పండుగ. సంక్రాంతి సంప్రదాయాలు, ఆచరించాల్సిన ప్రక్రియలు, పాటించాల్సిన నియమాలన్నీ పండుగ పరమార్థాన్ని అభివ్యక్తం చేస్తాయి. గ్రామీణ సంస్కృతి అణువణువుగా వెల్లివేసే సంక్రాంతి శోభను, సౌందర్యాన్ని పల్లె సౌభాగ్యం అనే ఈ ప్రత్యేక కార్యక్రమంలో అవలోకిద్దాం. పండుగ అంటే మానసిక ఉత్సాహాన్ని, హృదయోల్లాసాన్ని పెంచే అపురూప సందర్భం. పండుగ అంటే మనల్ని మనం మర్చిపోయి అనురాగభరిత ఆత్మీయులతో, మమతల కోవెలలో బంధుమిత్రులతో సేదతీరే కమనీయ తరుణం. పండగంటే మనదైన ఘనమైన సంస్కృతిని, వారసత్వాన్ని కొనసాగించటం. నాటి తరం నుంచి స్ఫూర్తిని అందుకుని ముందు తరాలకు ఆ సంప్రదాయ వాహినిని ప్రవహింపచేయటం ఈ అన్ని అంశాల కలనేత, ఎన్నో విశిష్ట విశేషాంశాల కలబోత నేటి సంక్రాంతి. క్రాంతి అంటే వెలుగు, సంక్రాంతి అంటే కొత్త వెలుగు, మకర సంక్రాంతి అంటే విశేషమైన కొత్త వెలుగు. మనిషిలోని ఆత్మశక్తి, సూర్యుడి నుంచి ప్రసారమయ్యే సౌరశక్తికి ప్రత్యక్ష సంబంధం ఉందని ఉపనిషత్తులు ప్రకటించాయి. కాలచక్రాన్ని నిరంతరం పరిభ్రమింపజేస్తూ జీవకోటిని సంరక్షిస్తున్న సూర్యుణ్ణి దైవంగా భావించే సంస్కృతి మనది. సూర్యుడితో ప్రత్యక్ష అనుబంధం ఉన్న పర్వదినాలలో సంక్రాంతి విశిష్టమైనది. కాలచక్రంలోని 12 రాసుల్లో మకర రాశి ఉత్తమమైనది. మకరం ఈ ప్రపంచానికి కర్మస్థానం, ఈ బ్రహ్మాండానికి మకరం శిరస్థానం. అలాంటి మకర రాశికి సూర్యుడు సంక్రమణం చేయటం లోకానికి కార్యదీక్షా దక్షతల్ని పెంపొందింపచేసే శుభ సందర్భం ఆసన్నమైందని భావిస్తూ ఈ కాలాన్ని ఓ పండగలా నిర్వహించుకుంటున్నాం. అంతటా నవ్యత్వం, అన్ని చోట్ల కొత్తదనం వెల్లివిరిసే తరుణమే సంక్రాంతి. మనకు ఏడాదికి 12 సంక్రాంతులు వస్తాయి. అయితే అన్నింటికన్నా సుదీర్ఘమైన పుణ్యకాలం ప్రారంభమయ్యేది మాత్రం మకర సంక్రాంతి నుంచే. అందుకే అందరిలోనూ ఎంతో సంబరం ప్రకటితమవుతుంది. ఈ పుడమిపై మన జీవం, ప్రాణం, ఆరోగ్యం సమస్తం శక్తిస్వరూపుడైన ఆ సూర్య భగవానుడితో ముడిపడి ఉన్నాయని అనాదిగా మనం గుర్తు చేసుకుంటూ ఈ పండుగ జరుపుకుంటున్నాం. సూర్యుడి నుంచి కొత్త ఉత్తేజాన్ని ఆవాహన చేసుకోవడానికి సంక్రాంతి నాడు పాటించే ప్రక్రియలు ఉపకరిస్తాయి. ధనధాన్యాలు ఇంటికి చేరి పిల్లాపాపలతో సంతోషంగా ఉండే సమయంలో మీ సంతోషాన్ని రెట్టింపు చేయటానికి నేనొచ్చాను, మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చాను అంటూ సంక్రాంతి ప్రతి పల్లె గుండె తలుపుల తలుపుల్ని తడుతుంది. గ్రామీణ ఆచారాలకు, సంస్కృతులకు అద్దం పట్టే సంక్రాంతి పండక్కి ఉల్లాసం, ఉత్సాహాలు పురులు విప్పుతాయి. నా గ్రామం ఆనందాల సమీరం, నా పల్లె అనురాగాల పాలవెల్లి, నా ఊరు సంతోషాల పూలతేరు అంటూ ప్రతి మనస్సు ఎన్నో అనుభూతులతో కళకళ్లాడుతుంది. సంక్రాంతి కృతజ్ఞతల పర్వం. దైవకృప వల్ల అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరికీ ప్రకృతి ఫలాలు సమృద్ధిగా దక్కాలని సంక్రాంతి ఆకాంక్షిస్తుంది. సర్వే జనాః సుఖినో భవంతు అనే సకల జీవశ్రేయస్సును సంక్రాంతి కోరుకుంటుంది. అందరూ బాగుండాలి, ఆ అందరిలో నేనుండాలనే అభివ్యక్తే సమ్యక్ క్రాంతి, అదే సంక్రాంతి. సమాజంలోని పలు వర్గాలన్నీ భోగభాగ్యాల్ని ఆనందంగా ఆస్వాదించాలని, అందరికీ యోగక్షేమాలు సిద్ధించాలనే సర్వజన హితాన్ని సంక్రాంతి కోరుకుంటుంది. ఆశావాద దృక్పథంతో మన జీవితం ముందుకు సాగాలి. ఉందిలే మంచి కాలం ముందు ముందున
అనే సానుకూల ధోరణిలో జీవన పయనాన్ని కొనసాగించాలి. బలిమి, కలిమి, చెలిమి అందరికీ కలగాలి. అందరూ శ్రీకరంగా, శుభకరంగా, సమస్త సన్మంగళకరంగా ముందుకు సాగాలి అనే శుభమంగళ దీవెనల్ని సంక్రాంతి లక్ష్మి అనుగ్రహిస్తుంది. అంతులేని ఆనందాల సౌభాగ్యాల్ని అందించే భూమాతకు ధన్యవాదాలు చెప్పుకోవటమే నేటి సౌందర్య సంక్రాంతి పరమార్థం. పుడమి పులకిత యామినిగా పున్నాగ పువ్వులా గుబాళించే సందర్భంలో హేమంత సంక్రాంతి వెల్లివిరుస్తుంది. పల్లె పరిమళాల్ని విచ్చుకున్న ముచ్చటైన ముద్దబంతి పువ్వు సంక్రాంతి. ఇంటి లోగిళ్లలో ముగ్గుల సౌందర్యం, హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల సందళ్లు, కొత్త పంటలతో కళకళ్లాడే ధాన్యాగారాలు, పిండి వంటల మధుర రుచులు, పిల్లల కేరింతలు, ఆడబడుచుల అలంకారాలు, గాలిపటాల మురిపాల సరదాలు, గొబ్బిపాటల మధురిమలు, ముగ్గుల ముగ్ధమోహన సౌందర్యాలు, పాల పొంగళ్ల కొత్త రుచులు, పందంకోళ్ల పౌరుషాలు, బంతిపూల స్వాగత తోరణాలు, ఇలా తెలుగునాట వర్ణమయ సంరంభ సంబరంగా సంక్రాంతి విచ్చేస్తుంది. ఎన్ని ఉగాదులొచ్చినా వసంతం వెలిసిపోదు. ఎన్ని సంక్రాంతులు వచ్చినా సంబరాల హేలలో ఎలాంటి మార్పు ఉండదు. సంక్రాంతి నిత్య నూతనమైన ఆనందమయ వేడుక. దినకరుడు మకర రాశిని ప్రవేశింపగా అరుదెంచే ఉత్తరాయణ పుణ్యకాలంబు. కనుల పండువగా పూచినవి గుమ్మడి పూలు, ఆదిత్య బంగారు అర్ఘ్యపాత్రములట్లు అని కవుల వర్ణనారీతిలో సంక్రాంతి శోభస్కరమై తేజరిల్లుతుంది. గ్రామసీమల్లో సంక్రాంతి దృశ్యాన్ని వీక్షించటం ఓ మహత్తరమైన అనుభూతి. సంక్రాంతి సందళ్లలో నేలపై విరిసే హేమంత కాంతులే ముగ్గులుగా వర్ణ వైవిధ్య విన్యాసాలై కనువిందు చేస్తాయి. ఆకాశాన వెళ్లి విరిసే హరివిల్లు నేలపై విచ్చుకున్న పూల పొదరిల్లుగా రమ్యమైన రంగవల్లికగా ఊపిరిపోసుకుంటుంది. మగువల మనోకల్పనా శక్తికి ముగ్గులు అద్దం పడతాయి. సూర్యుడికి ఎంతో ప్రియమైన అన్నద్రవ్యం క్షీరాన్నం. క్షీరాన్న ప్రియ శ్రీ సూర్యనారాయణ అంటూ సూర్యుణ్ణి కీర్తిస్తారు. ఆరుబయట కట్టెల పొయ్యి మీద కొత్త పాత్ర ఉంచి ఆవు పాలు పోసి దానిలో బెల్లం తురుము, చెరుకు రసం, ఆపై సుగంధ ద్రవ్యాల్ని వేస్తారు. కొత్త బియ్యం, ఆవు నెయ్యి వేసి ఓం శ్రీ సూర్యాయ నమః, ఆరోగ్యప్రదాయకాయ శ్రీ భాస్కరాయ నమః అని సూర్యుణ్ణి స్తుతిస్తూ పొంగల్ని తయారు చేస్తారు. ఆ పొంగలిని సూర్యుడికి భక్తిగా నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. సూర్యుడి సమక్షంలో వండిన సంక్రాంతి పొంగలిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా జీర్ణశక్తి పెంపొంది ఉదర సంబంధిత దోషాలు తొలగుతాయని ఆయుర్వేద శాస్త్రం వివరించింది. ఈ విశిష్టత వల్లే సంక్రాంతికి పొంగల్ అనే పేరు స్థిరపడింది. మకర సంక్రాంతి నాడు నిర్దిష్టంగా కొన్ని విధులు ఆచరించాలి. పుణ్య సిరుల్ని అనుగ్రహించే సంక్రాంతి నాడు పాటించే సాంప్రదాయ నియమాలు ఎనలేని మానసిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని అందిస్తాయి. సంక్రాంతి నాడు నిర్వహించే సంప్రదాయ పరంపర సంకెళ్లను తొలగిస్తుంది. ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పిన ఈ క్రమమైన ఆచారాలు మనందరికీ శ్రేయోదాయకాలు. ఆరోగ్యం భాస్కరాధిచ్చేతన్నారు. ఆరోగ్య సిద్ధి సూర్యుడి వల్ల చేకూరుతుంది. ఆరోగ్యం, ఆయుర్వృద్ధి కావాలంటే నల్ల నువ్వుల ముద్ద శరీరానికి, శిరస్సుకు పూసుకుని అభ్యంగన స్నానాన్ని సంక్రాంతి, కనుమనాడు ఆచరించాలి. సంక్రాంతి నుంచి మొదలుపెట్టి పౌర్ణమి వరకు క్రమం తప్పకుండా నువ్వులతో తయారు చేసిన పదార్థాల్ని కొద్దిగానైనా స్వీకరించాలి. నువ్వులు అంటే 100 ఏళ్ల ఆయుష్ అని పెద్దలన్నారు. శరీరానికి కావలసిన తేజస్సు, అగ్ని, కాంతిని నువ్వులందిస్తాయి. దీర్ఘ అనారోగ్యం తొలుగుతుంది. నువ్వులు తింటే జీవితంలో నవ్వులు వెల్లివిరుస్తాయని కూడా అంటారు. నువ్వులు అంటే సంతోష మధురిములకు సంకేతం కాబట్టి
సంక్రాంతి తరుణంలో ఆహార పదార్థాలలో నువ్వుల వినియోగం తప్పనిసరి. అందుకే మకర సంక్రాంతికి తిలా సంక్రాంతి అని కూడా పేరు. సంక్రాంతి నాడు దైవ మందిరాల్లో, తులసికోట దగ్గర, ఆలయ ధ్వజస్తంభం దగ్గరలో ఎక్కడ వీలైతే అక్కడ నువ్వుల నూనె దీపాన్ని వెలిగించాలి. సంక్రాంతి దేవతలకు, పితృదేవతలకు ఎంతో ప్రియమైనది. తెల్ల నువ్వులతో దేవతలకు తర్పణమివ్వాలి. నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణం సమర్పించాలని ధర్మసింధు తెలియచేస్తోంది. సంక్రాంతి పండుగ భరణీ నక్షత్రంతో కూడి వస్తే ఎంతో విశేషమైనది. దీనిని భరణీ సంక్రాంతి అంటారు. ఎంతో అరుదుగా వచ్చే భరణీ సంక్రాంతి 1000 మకర సంక్రాంతుల శక్తిని కలిగి ఉంటుందని పెద్దల మాట. నేటి సంక్రాంతి భరణీ నక్షత్రంతో సమ్మేళితమై విచ్చేసింది. కాబట్టి ఈ సంక్రాంతికి ఎంతో వైశిష్ట్యం ఉంది. హవ్యకవ్యాల సమర్పణ సంక్రాంతి విధి. హవ్యం అంటే దేవతలకు అగ్ని ద్వారా సమర్పించే ద్రవ్యం. కవ్యం అంటే పితృకార్యం. సంక్రాంతి నాడు విధి విధానపూర్వకంగా ఎవరైతే హవ్యకవ్యాలు నిర్వహిస్తారో వారిపై సూర్యుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని ధర్మశాస్త్ర గ్రంథాలు సూచిస్తున్నాయి. సంక్రాంతి నాడు రామోపాసన చేయాలని చతుర్వర్గ చింతామణి పేర్కొంది. మకర సంక్రాంతి నాడు పెరుగు, మజ్జిగ దానం చేయాలంటారు. మహాభారతంలో ద్రోణాచార్యుడు, ఆయన భార్య కృపి పేదరికంతో ఎన్నో కష్టాల్ని ఎదుర్కొన్నారు. దుర్వాస మహర్షి మకర సంక్రమణం నాడు సంక్రమణ విధుల్ని పాటించి పెరుగు దానం చేయమని సూచించాడు. మహర్షి సలహా మేరకు కృపి ఆచరించిన పెరుగుదానం వల్ల కురుపుత్రులకు ఆచార్యత్వం, సంతాన సిద్ధి చేకూరి వారి సమస్యలన్నీ తొలిగాయి. అలాగే నందుని భార్య యశోద నదీ స్నానాన్ని సంక్రమణం రోజున ఆచరించి ఇంటి పురోహితునికి పెరుగు దానం చేసి సంక్రాంతి వ్రతాన్ని ఆచరించింది. శ్రీకృష్ణుణ్ణి కుమారుడిగా పొందిందని భాగవతం వివరించింది. మకర సంక్రాంతి నాడు శివుణ్ణి నేతితో అభిషేకిస్తే సకల భాగ్యాలు సిద్ధిస్తాయి. నువ్వులు, బెల్లం కలిపిన చిమ్మిలిని తయారు చేసి ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి. ఈ చిమ్మిలిని సంక్రాంతి మధురం అంటారు. ఇలాంటి ఎన్నో సంప్రదాయాలతో సంక్రాంతిని సద్వినియోగం చేసుకోవాలి. పల్లెటూళ్లే మన భాగ్యసీమలు, సౌభాగ్య హేతువులు. వ్యవసాయంతో పాటు పాడి పంటలతో మన గ్రామాలు తులతూగుతున్నాయి. అన్నింటినీ పంచుకునే స్వభావం, అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావం గ్రామ లోగిళ్లలో ప్రజలకు సహజ స్వభావం. అందుకు తగిన రీతిలో గ్రామీణుల సౌమనస్యాన్ని, సౌజన్యాన్ని సంక్రాంతి ప్రతిఫలిస్తుంది. గ్రామీణ సాంప్రదాయాల నేపథ్యంగా ఎన్నో ప్రక్రియలు వెల్లివిరుస్తాయి. పల్లెల్లో అసలైన సంక్రాంతిని తిలకించాలంటే కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లాలి. ఆధునికత పెరిగి వలసల వల్ల పల్లెలు ప్రస్తుతం బావురుమంటున్నాయి. ఇది అంగీకరించక తప్పని సత్యం, నిష్ఠూరమైన వాస్తవం. పల్లె ఎప్పటికీ పల్లె. పల్లె మన మాతృభూమి, మనకు పురిటి గడ్డ, కన్న తల్లి లాంటిది ఉన్న ఊరు. ఆ ఊళ్ళోని దేవాలయం, మనం చదువుకున్న పాఠశాల, కోతి కొమ్మచ్చి ఆడుకున్న చెట్లు, ఈతగొట్టిన కాలవ గట్లు, అల్లరి చేస్తూ పరిగెట్టిన వీధులు, స్నేహాన్ని పంచుకున్న బాల్య స్నేహితులు, వారి స్నేహ మాధుర్యం ఇవన్నీ ఎప్పటికీ కాలదోషం లేనివి. ఎప్పుడు తలుచుకున్నా అవి కళ్ళు చెమ్మగిల్లే మధుర జ్ఞాపకాలే. ఆ రోజులన్నీ మళ్లీ వస్తే ఎంత బావుండో అనిపించే తీయని స్మృతులే. పల్లెలు కళకళ్లాడాలంటే సంక్రాంతి సౌందర్యం సర్వత్రా ప్రకటితం కావాలి. జన్మభూమిని మరవకుండా ప్రతి ఒక్కరూ పల్లె తల్లి ఒడిలో ఆదమరిచి సేద తీరాలి. సంక్రాంతి రోజున ఇంటి ప్రధాన గుమ్మం ముందు పాలు పొంగించటం కొన్ని ప్రాంతాల్లో పరిపాటి. ముందుగా ఆ ప్రదేశాన్ని జాజు, సున్నంతో అలికి చుట్టూ గొబ్బెమ్మల్ని అలంకరించి ఓ దారంతో ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతారు. ఓవైపున సూర్యుడి ముగ్గు వేసి మధ్యలో పిడకలపై గిన్నె పెట్టి అందులో పాలు పోస్తారు. ఆ పిడకల్ని ఆవునేతితో వెలిగించి పొంగలి తయారు చేస్తారు.
ఆ అగ్ని చుట్టూ రేగుపళ్ళు, బంతిపూలు, చెరుకు ముక్కలు, పచ్చిమిరపకాయలు, కాయగూరలన్నీ అలంకరిస్తారు. సంక్రాంతి నాడు ఇంటి ప్రధాన ద్వారానికి వరి కంకుల్ని వేలాడతీస్తారు. ఇంటి వాకిట కట్టిన కంకుల కోసం కిచకిచలాడుతూ వచ్చి గింజలు తినిపోయే పక్షుల్ని తిలకించటం మనోజ్ఞమైన అనుభూతి. ఇళ్లకు, పంట పొలాలకు గుమ్మడికాయలతో దిష్టి తీస్తారు. కొన్ని ప్రాంతాలలో సంక్రాంతి సందర్భంగా తమ చిన్నారుల కోసం ఇంటి ప్రాంగణంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. చిట్టిపొట్టి బొమ్మలు, చిన్నారి బొమ్మలతో సంక్రాంతి బొమ్మల కొలువు చూడముచ్చటగా ఉంటుంది. అంచెలంచెలుగా అమర్చిన బొమ్మల సమాహారంలో విజ్ఞాన, వినోద స్ఫూర్తిదాయకమైన బొమ్మలుంటాయి. శ్రీ మహావిష్ణువు తన మాయా విలాసంతో జగన్నాటక సూత్రధారిగా ప్రపంచాన్ని సృజించాడు. మనుషుల్ని బొమ్మలుగా చేసి ఆడుతూ వినోదాన్ని పొందుతాడు. ఆట పూర్తయ్యాక ఆ బొమ్మల్ని అంతర్ధానం చేస్తాడు. కాబట్టి జీవన రంగస్థలంపై మనం ఒట్టి మట్టి బొమ్మలమనే విషయాన్ని సదా గుర్తుంచుకోవాలి. అహంకారంతో, మూర్ఖత్వంతో అంతా నాదే, అన్నీ నాకే అనే మనస్తత్వాన్ని విడనాడి జీవన వాస్తవాల్ని తెలుసుకుని మసులుకోవాలని బొమ్మల కొలువు వేడుక మనకి సందేశాన్నిస్తుంది. సంక్రాంతి సామూహిక జీవన మాధుర్యాన్ని, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ప్రతిఫలిస్తుంది. సంప్రదాయాల మేళవింపుగా, సనాతన ధర్మాచరణల మేలు కలయికగా సంక్రాంతి పర్వం ప్రకటితమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ఆధ్యాత్మిక చింతనతో, ఆముష్మిక భావనలతో నిర్వహించడానికి సంక్రాంతి శుభ శ్రీకారం చుడుతుంది. సంక్రాంతికి సూర్యారాధన అనేది బృహత్తరమైన ప్రక్రియ. మరోవైపు సంక్రాంతి రోజు మహిళలు విభిన్నమైన నోముల్ని నోచుకుంటారు. గొబ్బి గౌరి నోము, పెద్ద సంక్రమణ నోము, బొమ్మల గౌరి నోము, సూర్య సంక్రాంతి నోము వంటివి మహిళలు ఆచరిస్తారు. ఇరుగు పొరుగువారు, స్నేహితురాళ్లు, బంధువుల మధ్య చక్కటి సంబంధ బాంధవ్యాల్ని పెంపొందింపచేసుకోవడానికి ఈ నోములు ఉపకరిస్తాయి. ముత్తైదువులకు రాగి పాత్రలు లేదా వెండి కుంకుమ భరిణలు, పసుపు, కుంకుమ, పళ్ళు, పూలు, మిఠాయిలు, నువ్వుల ఉండల్ని వాయనంగా సమర్పిస్తారు. సాంప్రదాయ పలుకుబడులతో నోముల ప్రక్రియలు కొనసాగుతాయి. సమిష్టి జీవనతత్వం, ఉమ్మడి కుటుంబాల్లోని ఐకమత్య భావనల్ని నోములు, వ్రతాలు ప్రతిబింబిస్తాయి. సంక్రాంతిని శ్రీనాథుడు పెను పండుగ అన్నాడు. పరమాత్ముడి పండగ, పిల్లల పండుగ, ప్రకృతి పండుగ, పంటల పండుగ, పశువుల పండుగ, మొత్తంగా ఇది పరవశాల పండుగ. ఇంటి ముందు గొబ్బిలక్ష్ములు కొలువు తీరుతాయి. పొంగళ్ల వాసన ఊరంతా ఘుమఘుమలాడుతుంది. జోడెడ్లు సేద్య పేరంటానికి బొట్టు, పువ్వులతో సింగారించుకుంటాయి. ఇలా సమస్తం పర్వదినోత్సవ వాతావరణంలో సంక్రాంతి శోభ ప్రకటితమవుతుంది. జాతి సంస్కృతికి సంతకం లాంటిది సంక్రాంతి పండుగ. అటు ఆధ్యాత్మిక సాధన పరంపరకు, ఇటు ధార్మికమైన క్రియాకలాపాల సమ్మిళితత్వానికి, మరోవైపు సాంస్కృతిక సామాజిక నవ చైతన్యానికి ప్రాధాన్యమిచ్చే పెద్ద పండుగ మకర సంక్రమణం. సమైక్య జీవన తత్వం ఎంత ఆనందాన్నిస్తుందో ఈ పండుగ తెలియచేస్తుంది. ప్రతి పండుగకు ఒక్కో దేవతను ఆరాధించటం ఆచారం. సంక్రాంతి వచ్చిన వారాన్ని బట్టి అధిష్టాన దేవత ఉంటుంది. ఈరోజు మంగళవారం. మంగళవారం నాటి సంక్రాంతికి మహోదరి అధిష్టాన దేవత. బ్రహ్మాండ భాండోదరి అయిన మహాత్రిపుర సుందరి అధిష్టాన దైవతంగా సర్వ మంగళాల్ని చేకూర్చటానికి మంగళగౌరిగా సంక్రాంతి లక్ష్మి విచ్చేసింది. ఆధ్యాత్మిక ఆలంబన అంటే రోజువారీ పనుల పట్ల నిరాసక్తతతో ఉండటం కాదు, అంకిత భావంతో
కర్తవ్య నిర్వహణకి సమాయత్తం కావటం. అదే సంక్రాంతి పండుగ ప్రధాన ఉద్దేశం. శ్రమేవ జయతే అనే నినాదం సంక్రాంతికి ఆధారం. విశ్వనియామకుడైన భగవంతుణ్ణి, జన్మనందించిన పూర్వ తరాల్ని, కలిసిమెలిసి జీవనం సాగిస్తున్న సమాజాన్ని, ఉన్న ఊరు మూలాల్ని, సహకరించే పశుసంపదను, ఇలా తన అభ్యున్నతికి, ప్రగతి పథానికి ఉపకరించిన అన్నింటి పట్ల ఆదరణీయ భావాన్ని, విశాల సద్భావనల్ని కలిగి ఉండటమే సంక్రాంతి పండుగకు ప్రధాన ఆలంబన. మరోసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలతో నమస్కారం.